అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే శ్రావణ మాసం వచ్చిందంటే పండగలే పండగలు. ఇంక అందరికీ తెలిసిన విషయమే. ఇంక మన ఆశ్రమంలో కూడా తగ్గేదే లేనంతగా పండగలన్నీ చేస్తున్నామనమాట. ఎప్పుడు చేస్తాం అదే విధంగా ఈసారి కూడా చేస్తున్నాము. మీ అందరి ముందుకి తీసుకొస్తున్నాను. ఇప్పుడు కూడా తీసుకొచ్చాననమాట. ఇంకా ఈరోజు మన ఆశ్రమంలో పండగ ఏమంటే వరలక్ష్మి వ్రతము. అదేవిధంగా శ్రావణ శనివారంలో శనివారాలు 3వ శనివారం కలిపి 2 కలిపి పండగ చేస్తున్నామన్నమాట ఈరోజు. అంటే వెంకటరమణ స్వామి పండగ, అదేవిధంగా అమ్మవారు వరలక్ష్మి పండగ కూడా చేస్తున్నాం. ఈ విధంగా మేము మన ఆశ్రమ వాసులు అందరూ కలిసి ఇంకా దీంతోపాటు రాఖీ పండగ చేసుకున్నాము, కావిడి పండగ చేసుకున్నాము. అవన్నీ కూడా వీడియోలు మీ ముందుకు ఒకటోటే తీసుకొస్తానండి. ఈ మధ్య కాలంలో కొంచెం నాకు ఆరోగ్యము బాగలేదు, దాంతోపాటుగా టైం కూడా కుదరలేదనమాట. అంటే అన్ని డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాం కదా ఆశ్రమంలో, ఆ వీడియోలు కూడా అప్పుడప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను కూడా. మీలో చాలామంది చూశారు కూడా. కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వీడియోలు కూడా ఎడిట్ చేసి పెట్టాలంటే కొంచెం కష్టం. మామూలుగా వీడియో ఎట్లా పడితే అట్లా పెట్టేది కాకుండా మీకు నచ్చేటట్టుగా, మీకు అర్థమయ్యేటట్టుగా పెట్టాలనేది నా ఉద్దేశం. దానికని కొంచెం టైం తీసుకొని దాని తర్వాత వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎవరు తప్పుగా భావించదండి. ఇంకా దేవుళ్ళు చూసారా ఎంత ప్రశాంతంగా ఉన్నారు కదా. ఇంకా పూజ చేసేదానికైతే ఐవర్ని కూడా పిలిపించామండి. అంటే పురోహితులు కూడా పిలిపించామన్నమాట. మంచిగా ఆశ్రమంలో మంత్రాలు చదువుతూ ఉంటే వినసంపుగా దాని మాటల్లో వర్ణించలేదండి, అంత బాగుంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ రాబోయే పండుగలు కూడా ఉన్నాయి కదండి. కృష్ణాష్టమి, వినాయక చవితి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇదే విధంగా మంచిగా జరుపుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మన ఆశ్రమం అసలుకి పండగ చేయలేదు అనే ఫీలింగ్ ఉండకూడదు. అన్ని పండుగలు చేస్తారు మన ఆశ్రమంలో కూడా అన్నట్లుగా వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అనేది నా ఉద్దేశము. దానికని ఈ విధంగా అందరినీ అక్కడే కూర్చోపెట్టి వాళ్ళ ముందే ఈ విధంగా పూజలైతే నిర్వహిస్తామండి. ఈ రకంగా చేయడం అనేది నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకేమనిపించింది అనేది ఆశ్రమంలో ఈ విధంగా పండగలు చేయడం అనేది మీకేమనిపిస్తుందని మీ అభిప్రాయం కమెంట్లో తెలియజేయండి. పండగలు పబ్బాలే కాకుండా నిత్యము పూజలు ఉంటాయి, నిత్య పూజలు కూడా చేస్తారు మన వాళ్ళు. అదేవిధంగా నిత్యము సంధ్యావేళలో భజన కూడా చేస్తారు. భజన వినసంపుగా ఉంటుంది, భజన కూడా చేస్తారు. ఆ రకంగా ఉంటుంది. ఇంకా మన వీడియోలు చూసేవాళ్ళు కొంతమంది సలహాలు కూడా ఇస్తూ ఉంటారు, అమ్మ వాళ్ళ దగ్గర భజన చేయించండి అన్నట్లుగా. కాకపోతే భజన వీడియోలు పెడితే ఏమంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు. దానికని ఎందుకు వచ్చిందిలే అన్నట్లుగా భజన వీడియోలు పెద్దగా పెట్టిన అప్పుడప్పుడు పెడతా ఉంటాను. కాకపోతే మరీ ఎక్కువైతే పెట్టను. ఇంక ఇక్కడైతే మన పూజ అయితే కంప్లీట్ అయింది. దేవుళ్ళకి అభిషేకం కంప్లీట్ అయింది. మహామంగళారతి కూడా ఇచ్చేసాము. ఇది ఈ పూట మన పండగ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.